ఏపీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చెందడమే కాదు, ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ కోల్పోయింది. నిజానికి ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నా దక్కాలంటే టోటల్గా ఉన్న సీట్లలో 10% సీట్లన్నా సాధించుకోవాలి. ఉదాహరణకి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే స్థానాలు ఈ 175లో కనీసం 10% అంటే 17.5 అనుకోండి, అది కుదరదు కాబట్టి 18 సీట్లన్నా ఒక పార్టీ తెచ్చుకుంటే ప్రధాన ప్రతిపక్షం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 10% సీట్ల కంటే ఏవేవి పార్టీలు ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయో వాళ్ళని లెక్క వేసి వాళ్ళల్లో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వచ్చాయో వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు, అంటే అధికార పార్టీ కాకుండా. ప్రస్తుతం ఏపీలో 175 సీట్లలో ఎక్కువ స్థానాలు టీడీపీ తెచ్చుకుంది, వాళ్ళు అధికారంలో ఉంటారు. తర్వాత స్థానంలో 21 సీట్లతో జనసేన ఉంది. కానీ వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి టీడీపీతో పాటు ప్రధాన ప్రతిపక్ష హోదాకి ఆ తర్వాత స్థానంలో ఉన్న పార్టీని వెతుకుతారు. కానీ అది 10% సీట్లు దాటి ఉండాలి. అలా అంటే 18 సీట్లన్నా వచ్చి ఉండాలి. కానీ వైసీపీకి ఆ సీట్లు కూడా దక్కలేదు, కేవలం 11 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 అన్నా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఉండాలి. ఆ ఛాన్స్ కనిపించడం లేదు కాబట్టి వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మరి జగన్ అక్కడ కూర్చోవాలి. నిజానికి 1977 వరకు ఇలాంటి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎవరికి. కేవలం అధికార పార్టీ ఉండేది, ఆ తర్వాత మిగతా పార్టీలన్నీ కూడా సమానమే. కాకపోతే 1977లో వాళ్ళు డిసిషన్ తీసుకుంది కేంద్రం, ఏంటంటే అన్ని అవకాశాలు అధికార పార్టీకే ఉంటున్నాయి, ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యంలో మోనోపోలీ అనేది ఉండకూడదు. కాబట్టి ప్రధానమైన బిల్లుల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రధానమైన ఇష్యూల టైం వచ్చినప్పుడు అంటే చర్చించడానికి ఒక అవకాశం, ఎక్కువ అవకాశాలు దక్కేలాగా ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండాలి. ఆ ప్రధాన ప్రతిపక్ష నేతకు కొన్ని అవకాశాలు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి అని డిసైడ్ చేసుకుని అవకాశాన్ని కల్పించారు. ఏపీలో అయితే ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండా ఎప్పుడూ లేరు. బట్ ఈసారి ఫస్ట్ టైం ఇది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే ప్రశ్నలు అడగడానికి, చర్చించడానికి, అలాగే కీలకమైన బిల్లుల విషయంలో కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ఎక్కువ టైం వస్తుంది అనమాట. ప్రజలందరూ చూస్తారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసే టైంలో అసెంబ్లీలో నిలబడి అధికార పార్టీని వాళ్ళు చేసిన పొరపాట్లని క్వశ్చన్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంది, ప్రధాన ప్రతిపక్ష నేతకు లభిస్తుంది. అలాగే ఒక ప్రత్యేకంగా ఒక సిఎస్ని పెట్టుకోవచ్చు, ఒక పిఎస్ని పెట్టుకోవచ్చు, కొంత అలవెన్స్లు ఉంటాయి, కార్ అలవెన్స్ ఇలాంటివి ఉంటాయి, క్యాబినెట్ ర్యాంక్ లాంటిది ఉంటుంది, దానికి వాళ్ళకి ఆ హోదా అయితే కల్పిస్తారు. ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి. బట్ ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చాలా సీట్లు, అంటే ఒకప్పుడు సిపిఎం, ఇలాంటి పార్టీలు, చిన్న చిన్న పార్టీలు ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, వాళ్ళకి ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్ళు వచ్చేలాగైతే మిగతా సభ్యులతో పాటు ఎక్కడో కూర్చునేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే కూర్చోవాలి. మరి చాలా ఆత్మాభిమానం గల వ్యక్తిగా పేరున్న జగన్మోహన్ రెడ్డి దానికి ఒప్పుకుంటారా? అలా వచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎక్కడో మూలను కూర్చుంటారా? కానీ ఒకటి, అసెంబ్లీ స్పీకర్ ఒప్పుకుంటే మాత్రం లేదు, ముందు కూర్చోండి, మీకు అవకాశం ఇస్తామంటే మాత్రం వచ్చి కూర్చోవచ్చు. మరి చూడాలి స్పీకర్ ఎవరు వస్తారో, ఆయన అభిప్రాయం ఎలా ఉంటుందో. బట్ నాకు తెలిసి అంటే ఎక్కువగా వినబడుతున్న మాట ప్రకారం అయితే చాలా ఆత్మాభిమానం గల వ్యక్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా వేరే వాళ్ళని పెట్టవచ్చు. తన పార్టీకి సంబంధించిన వాళ్ళలోనే ఎవరో ఒక పార్టీ పరంగా ఒక పేరైతే సజెస్ట్ చేయొచ్చు. ఉన్న ఎమ్మెల్యేల్లో, ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళలో ఒకరికి ఆ బాధ్యత అప్పచెప్తారు. ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే లాస్ట్ టైం 60 పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ఆయన అసెంబ్లీకి సరిగ్గా రాలేదు. ఒకనొక దశలో బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు, నాకు అవకాశం ఇవ్వడం లేదు మాట్లాడటానికంటూ. సో కేవలం ఆయన కాకుండా మరో 10 మంది మాత్రం ఎమ్మెల్యేలు ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన వస్తారు అసెంబ్లీకి, చూడాలి.